పోయినసారి కూడా చాలా అంశాల మీద మనం చర్చించడం జరిగింది. చాలామంది ఆఫీసర్స్ కూడా మనం గత దిశ కమిటీ మీటింగ్లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో చాలామంది అధికారులు కూడా దాన్ని పాటించే ప్రయత్నం చేశారు. కొంతమంది దాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. దాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సమావేశమే ఒక మంచి ఆలోచనతో, ఒక సదుద్దేశంతో ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం దిశ కమిటీ సమావేశం. కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో పర్యవేక్షణ ఉండాలి, వాటి మీద ఒక సమీక్ష జరగాలి, ఒక చర్చ జరగాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ దిశ కమిటీ సమావేశాన్ని మనం ప్రతిసారి నిర్వహించుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు తెలుసు, దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ ఫలాలు, అభివృద్ధి నిధులు ఇస్తున్న విషయం మనందరూ తెలిసిందే. ఎందుకంటే ఇప్పటి కూడా ఆ వయసులో దేశ ప్రధానిగా ఉండి ప్రతిరోజు 18 గంటల పాటు శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి దేశ ప్రధాని. కాబట్టి అభివృద్ధి విషయంలో, ఈ సంక్షేమం విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కారు. ఈ దిశ కమిటీ సమావేశంలో కూడా పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా తప్పకుండా సమీక్ష చేయాల్సిందే, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే. దాని ద్వారా ఇంకా మనం ఏం చేయగలుగుతాం, ప్రజలకు ఏ విధంగా చేరువగలుగుతాం, ప్రజల సమస్యను ఏ విధంగా తీర్చామని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేస్తున్నది. కరీంనగర్, సిరిసిల్ల ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ 2 జిల్లాలకు కూడా ఒక మంచి అధికారులు ఈ 2 జిల్లాలో ఉండడం, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇది విజయవంతం అవుతుంది అంటే దాని ప్రధాన కారణం మీ అందరి యొక్క సహకారం. స్టేజ్ మీద కూర్చున్న అధికారులు, దాంతోపాటు ఇవాళ ఈ సమావేశానికి హాజరైనటువంటి జిల్లా స్థాయి అధికారులు మీ అందరి యొక్క సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది, సాధ్యమైంది కూడా చాలా సందర్భాలు. దీని అందరికీ మీ అందరు కూడా పార్లమెంట్ సభ్యునిగా వేదికమైన అధికారులకు ఈ సమావేశానికి వచ్చేసి మీ అందరు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున మీ అందరు కూడా హృదయపూర్వక అభినందనలు. కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా ధైర్యంగా పనిచేయగలుగుతున్నా. కాబట్టి మనం అభివృద్ధి విషయంలో కూడా చాలా సందర్భాల్లో మనం నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు గతానికి ఇప్పటికి పోటీ చూడండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కష్టపడి మనం గెలుస్తాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు కూడా నన్ను కేంద్ర మంత్రిని చేసిన వాటి అందమంది మంత్రులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను మీరు కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాలు చూడండి, గ్రామాల్లో ఇప్పటికీ ఇంతో అంత అభివృద్ధి జరుగుతుందంటే అవి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గ్రామాల్లో దానికి మీరే దానికి ఉదాహరణ, మీరే దానికి ఆధారం. మీ అందరూ తెలుసు, ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే, మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వ నిధులే. సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలే. కాబట్టి ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రము, బీజేపీ ప్రభుత్వం ఉందా, ఇంకో పార్టీ ప్రభుత్వం ఉందా ఇక్కడ చూస్తున్నాము. ఒక స్కీమ్ అనౌన్స్ చేసినామంటే అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అది ఆ స్కీమ్ అమలవుతుంది పేద ప్రజల కోసం. సరే, దాన్ని కొన్ని రాష్ట్రాలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి, నిధులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఏ పథకానికి నిధులు ఇచ్చినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మన జిల్లాలో కూడా, మన రాష్ట్రంలో కూడా చాలా నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే పూర్తిగా డైవర్ట్ చేసింది. ఈసారి మేము కూడా చాలా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి కేంద్రం కూడా పోయినసారి జరిగిన పరిణామాలను గుర్తుంచుకొని అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి మినిస్ట్రీ కూడా ప్రతి సంవత్సరం నిధులు కేటాయించినప్పుడు ఆ నిధులు ఆ రాష్ట్రాలు సద్వినియోగం చేసుకుంటున్నాయా, అదే పథకానికి అదే స్కీమ్కి ఉపయోగించుకుంటున్నాయా, కూడా డైవర్ట్ చేస్తుంటారా అని చెప్పి సీరియస్గా మానిటరింగ్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో. ఎవరంటే మార్చే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ స్కీమ్ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తలే మనం.
ఇట్లా ఉండడం వల్లనే ఇవాళ ఇంతో అంత అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించకుంటే అభివృద్ధి సాధ్యం కాదు. రెండు రాష్ట్రాల సమన్వయంతోని, రెండు రాష్ట్రాల సహకారంతో ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందే తప్ప వేరే రకంగా కాదు. అందుకే మీకు కూడా పోయినసారి విజ్ఞప్తి చేసిన మీకు కూడా, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండు కళ్ళు అనుకొని భావించి చూడాలి. ఒంటి కన్నుతో చూస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా అన్ని చేసేటప్పుడు ప్రజల కోసం చేస్తారు. వాటిని మనం క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది మీరే. మీరు కష్టపడితేనే సక్సెస్ అవుతాయి అవి. కాబట్టి దీనిలో మీరు నాయకులకు ఒత్తిడి తలగొడం చూస్తాం. చాలా సందర్భాల్లో నాయకులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం, కొంతమంది అధికారులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం, పోస్టింగ్ల కోసం ప్రమోషన్ల కోసం పనిచేసే అధికారులు ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు. అటువంటి అధికారి ఇక్కడ లేరు కాబట్టి మనం కష్టపడి పనిచేస్తున్నాం మేడం. నేను కూడా ఈజీగా పనిచేయగలుగుతున్నాను. నేను కూడా డైనమిజం ఉండాలి మనకు. రేపు ఫ్యూచర్లో మా నాన్న మా అమ్మ ఫలానా అధికారి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసిందని చెప్పి మీ పిల్లలు చెప్పుకునే స్థాయి ఉండాలి. మీ పిల్లలు రోడ్ల మీద వెళ్తుంటే హే మా నాన్న ఈ ఆఫీసరు, అలా మీ నాన్న ఈ ఆఫీసర్ ఆరా, మీ అమ్మ ఈ ఆఫీసర్ ఆరా అని హేళన చేసే పరిస్థితి ఉండదు. మనం చేసేది మన పిల్లల కోసం. సొసైటీలో మన పిల్లలకు గుర్తింపు రావాలంటే మనం కష్టపడి నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలి. అది దృష్టికోణంతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.